నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం 2026 సంవత్సరం మార్చి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కొన్ని గ్రహాలు మార్చి నెలలో మార్పు చెందడం జరుగుతుంది. అందులో గురుగ్రహం ఈ మార్చి నెల 11వ తారీఖున రుజుగమనంలోకి మారడం జరుగుతుంది. అప్పటి నుంచి గురువు డైరెక్ట్గా మిథున రాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మార్చి నెల 1వ తారీఖున శుక్రగ్రహం, ప్రధానంగా శుక్రుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఒక 25 రోజుల పాటు ఉచ్చస్థితిలో ఉండడం, అది కొన్ని రాశుల వారికి మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది. ఇక ప్రధానంగా కుజుడు ఇంచుమించుగా మనకి మార్చి నెలంతా కూడా అటు ఇటుగా కుంభరాశి అందే సంచరించడం జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా బుధుడు ఎక్కువ రోజుల పాటు మిథున రాశిలో సంచరిస్తూ ఫిబ్రవరి 26 నుంచి ఇంచుమించు మార్చి 21వ తారీఖు వరకు మన కుంభరాశిలో బుధగ్రహం వక్రగమనంలో సంచరించడం జరుగుతూ ఉంది. సో దీని ప్రభావం ఆర్థిక పరిస్థితి మీద, షేర్ మార్కెట్ మీద ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా కుంభరాశిలో ఆల్రెడీ అక్కడ రాహుగ్రహం ఉండడం, ఆ రాహుతో ఈ కుజగ్రహం ఇంచుమించుగా మనకి మార్చి నెల అంతా కూడా సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే బుధగ్రహం రాహుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఎక్కువగా మరి ఈ షేర్ మార్కెట్లో ఉన్నవారికి, అలాగే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని అనుకోని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మనకి ఆల్రెడీ శని భగవానుడు నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఇంచుమించుగా మనకి ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరించడం జరుగుతుంది. అయితే మీనరాశిలో సంచరిస్తూ తన మిత్రుడైనటువంటి శుక్రగ్రహంతో కలిసి 25 రోజుల పాటు సంచరించడం వల్ల ఇది స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి అత్యంత శుభ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక కేతువు చాలా కాలంగా సింగిల్గానే ఏ గ్రహంతో కలయకుండా ఈ నెల కూడా మరి సింహరాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ మార్చి నెలలో ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ప్రధానంగా ఏ ఏ గ్రహాలకి పరిహారం చేయించుకోవాలి, అలాగే ప్రధానంగా ఏంటంటే ఇదే నెలలో మనకి ఉగాది కూడా రావడం జరుగుతూ ఉంది. మరి ఉగాది నుంచి మనం మళ్ళా కొత్త ఫలితాలు తెలుసుకుందాం. రెగ్యులర్గా మనం మాస ఫలితాలు తెలుసుకోవడంలో ఈ మార్చి నెల చాలా ప్రాధాన్యత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకే నెలలో ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరంకి మారడం, ఇవన్నీ కూడా ఈ చాలా మంది జీవితాలకి కొన్ని కొత్త మార్పులు ఈ నెలలో రావడం జరుగుతుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి 2026 మార్చి నెల ఫలితాలు పరిశీలిద్దాం. ఈ నెల ప్రారంభంలో మకర రాశి వారికి ద్వితీయ స్థానం అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానం
అందులో 4 గ్రహాలు ఏర్పడడం జరిగింది. అంటే 4 గ్రహాలు ఉండగా ఈ నెల ప్రారంభమైంది. అది పరస్పరం శత్రుగ్రహాలు ఈ కుటుంబ స్థానంలో ఏర్పడడం వల్ల, అంటే కుజుడికి బుధుడికి తీవ్రమైనటువంటి విభేదాలు ఉంటాయి. ఆ 2 గ్రహాలు కలిసి ఏ స్థానంలో ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు అన్నవి పాడవడం జరుగుతూ ఉంటుంది. అలాగే రాహు, ఇక్కడ రవి, మనకి ఈ మార్చి 15 వరకు రవి రాహుతో కలియడం వల్ల ఒక విధమైనటువంటి దోషం ఏర్పడింది. పితృదోషం అనొచ్చు, సర్పదోషం అనొచ్చు, సంతాన దోషం అనొచ్చు. ఇటువంటి దోషాలు ఈ కుటుంబ స్థానంలో ఏర్పడడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైనటువంటి అభిప్రాయ భేదాలు కలుగుతాయి. అవి ఎందుకు కలుగుతాయి? మీ కుటుంబానికి ఆకస్మికంగా ఏదో ఒక కారణం వల్ల ఒక ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అది ఇన్సూరెన్స్ వల్ల, పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తి అమ్మడం వల్ల, ఒక ప్రైజ్ మనీ లాంటిది రావడం వల్ల, అది పంచుకునే విషయంలో ఈ కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు కూడా చాలా కష్టపడి సంపాదించిన ధనం వల్ల ఏంటంటే కుటుంబ సభ్యుల మీద కొద్దిగా అథారిటేటివ్గా ప్రవర్తించడం జరుగుతుంటుంది. కొద్దిగా వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం కానీ, వాళ్ళని విమర్శించి గట్టిగా దూషించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఆ కారణం వల్ల ఈ అవకాశం కోసమే మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ చిన్న అవకాశాన్ని తీసుకొని మీరు అన్న మాటలను పెద్దవిగా చేసి కుటుంబం ఇడిపోయేదాకా వాళ్ళు ప్రవర్తించడం జరిగి, వాళ్ళు ఆస్తి వాటా వాళ్ళకి ఇమ్మని, వాళ్ళు గతంలో కుటుంబానికి ఇచ్చినటువంటి ధనం సహకారం తిరిగి ఇమ్మని తీవ్రమైనటువంటి ఒత్తిడి మీ మీద తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారు, వాళ్ళ అభిప్రాయం వేరే విధంగా ఉంటుంది. సో ఇవన్నీ కుటుంబ సభ్యుల మధ్య పరస్పరం ఉంటే పర్వాలేదు. కుటుంబానికి సంబంధం లేని ఇతర వ్యక్తులు మీ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకొని వాళ్ళు మీ కుటుంబంలో ఒక వర్గానికి వత్తాసు పలికి వారి తరపున మాట్లాడి వారికి న్యాయం చేసే విధంగా మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం కానీ వీధిలో పెట్టే పరిస్థితులు కనబడడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో ఏమాత్రం మీరు ఓర్పు సహనం లేకుండా ప్రవర్తించడం వల్ల అది కుటుంబం అన్నది విడిపోయేదాకా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కొంత ఓర్పు సహనం వహిస్తే అది నెమ్మదిగా మళ్ళా తిరిగి కొలిక్కి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో ఒకరికి సడన్గా అనారోగ్యం రావడం వల్ల, వారికి ఏదో నష్టం రావడం వల్ల మిగతా సభ్యులు సహకరించే ప్రయత్నంలో కూడా ఎవరికాలు దూరం అయి మొత్తం బాధ్యత అంతా మీ మీద పడే విధంగా కూడా కొంత ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ విషయంలో కొద్దిగా సహనంగా వహించండి. అయితే కొంతవరకు మరి ప్రస్తుతం తృతీయ స్థానంలో శని భగవానుడు, అయితే దశమాధిపతిగా పంచమాధిపతిగా శుక్రుడు ఉచ్చస్థానంలోకి వెళ్ళడం జరిగింది. అంటే మార్చి 1వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా శుక్రుడు ఉచ్చ ఉండడం వల్ల మీ కుటుంబంలో ఒక స్త్రీ కానీ, మీ చిన్ననాటి స్నేహితులు కానీ, లేదంటే మీరు ఉద్యోగం చేస్తున్న చోట మీ కొలీగ్ కానీ మీకు అన్ని విధాలా ఆదుకొని మీ యొక్క సమస్యలకి చాలా పరిష్కారం చేయడం జరుగుతుంటుంది. అంటే ఈ సమయంలో ఒక కొత్త వ్యక్తి, ఒక అధికారంలో ఉన్నటువంటి స్త్రీ పరిచయం అయి మీ కుటుంబ సభ్యుల యొక్క సమస్యలను పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం మీరు కూడా ప్రస్తుతం వస్తున్నటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఇబ్బందులు కారణంగా వేరే వృత్తిలోకి మారడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్తుంది. అంటే కంప్లీట్గా ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఫీల్డ్లోకి మీరు ఎంటర్ అవ్వడం జరుగుతుంటుంది. అది సినిమా పరిశ్రమ కావచ్చు, ఏదైనా ఇండస్ట్రీ కావచ్చు, వ్యక్తిగతంగా సేవా రంగంలోకి, రాజకీయ రంగంలో కూడా మారే అవకాశం ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో గతంలో మీ పెద్దవాళ్ళు నిర్వహిస్తున్నటువంటి వృత్తిలోకి మీరు వెళ్ళవలసి రావడం జరుగుతుంది. బట్ ఏదైనా వృత్తిపరంగా కొన్ని మార్పులు రావడం జరుగుతుంటుంది. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల యొక్క మనస్తత్వం, ఎవరు ఎటువంటి వారో తెలుసుకుంటారు, ఎవరు ఎంతవరకు సహాయపడతారో తెలుసుకొని తిరిగి మళ్ళా మీ శక్తితోనే, మీ యొక్క స్వశక్తితోనే మళ్ళా నిలదొక్కునే ప్రయత్నం జరుగుతుంది. స్వస్తి. గ్రహాలు సంచరిస్తున్నప్పుడు ఏదైనా ఒక గ్రహం తన ఉచ్చ స్థానంలోకి, బలమైన స్థానంలోకి వచ్చినప్పుడు, అంటే అది అందరికీ కూడా వర్తిస్తూ ఉంటుంది. రాశి లగ్నం అటువంటి సంబంధం లేకుండా మరి ప్రస్తుతం ఈ మార్చి నెలలో శుక్రుడు మార్చి 1 నుంచి 25వ తారీఖు వరకు ఉచ్చ స్థితిలో ఉండడం జరుగుతుంది. అంటే ఈ శుక్రుని యొక్క కారకత్వాలు శుక్రుడు మీకు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉండడం జరుగుతుందన్నమాట. అంటే ఇండిపెండెంట్గా ఉంటూ డైరెక్ట్గా మీకు శుక్రుడు కారకత్వాలు ఏముంటాయి? ముఖ్యంగా వివాహం, అలాగే ఉద్యోగం. ఎందుకంటే శనితో కలిసి ఉన్నాడు కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు
ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు, లేదంటే ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు, ఇంకా కామన్గా సినిమా పరిశ్రమలో ఎవరైతే వారి యొక్క అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఒక గొప్ప రెమెడీ ఈ సమయంలో మీరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీ యొక్క జీవన విధానంలో కేవలం 3 వారాలు చేయడం వల్ల కంప్లీట్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అది ప్రధానంగా ఏంటంటే శుక్రవారం ఒక 3 శుక్రవారాలు, అంటే మనకి 1వ తారీఖు నుంచి 25లో వచ్చే శుక్రవారాల రోజు సాయంకాలం సంధ్యా సమయంలో, అంటే సూర్యాస్తమం అయిన తర్వాత చీకటి పడుతుండగా లక్ష్మీ అమ్మవారు, ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి 6 మంచి ఎరుపు రంగులో ఉన్నటువంటి గులాబీ పువ్వులు, అంటే చాలా ఫ్రెష్గా ఉండాలి, చాలా చక్కగా ఏమాత్రం నలగకుండా ఉన్నటువంటి 6 గులాబీ పువ్వులు, అలాగే ఒక 600 గ్రాములు స్వీట్ మాట, అంటే శనగపిండితో చేసింది, అది మైసూర్ పాక, బూందీ లడ్డుయా ఏటన్నది చక్కనిగా ఒక 600 గ్రాముల స్వీటు, 6 గులాబీ పువ్వులు, అలాగే 6 నాణ్యాలు ఏమైనా, అంటే 10 రూపాయలు, ఇప్పుడు 20 రూపాయలు కూడా వస్తున్నాయి కాబట్టి అవి కూడా కొత్తగా ఉన్నవి, ఒక 6 నాణ్యాలు అమ్మవారి గుడిలో కంప్లీట్గా సమర్పించండి. ఆటోమేటిక్గా ఈ 3 వారాలు అమ్మవారికి ఆ విధంగా సమర్పిస్తూ అదే దేవాలయంలో మీరు సుమారుగా ఒక 15 నిమిషాల పాటు స్థిరంగా కూర్చొని లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీ స్తోత్రము, కనకదార స్తోత్రము ఏదో ఒకటి విధి విధానంగా వింటూ ఆ శుక్రవారం రోజు చాలా పవిత్రంగా ఉండాలన్నమాట. ఎటువంటి స్త్రీలతో అటాచ్మెంట్ పెట్టుకోకపోవడం, ఆ ఒక్కరోజు చాలా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 99% ఆ రోజు పులుపు తినకుండా ఉండాలి, ఉప్పు కూడా తగ్గించుకొని అసలు లేకుండా ఉంటే మరీ మంచిది. ఆ రోజు చాలా నియమంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఎటువంటి వ్యసనాలకి బలహీనతలకి లోనవ్వకుండా వీలైతే ఆ శుక్రవారం అంతా కూడా ధనాన్ని పొదుపుగా చేయవలసి ఉంటుంది. అంటే ఏదో ఖర్చులు ఆ విధంగా ఈ విధంగా డొనేషన్లు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఆ 3 శుక్రవారాలు మీరు కంప్లీట్గా చేయండి. 3వ వారం పూర్తయిన తర్వాత మీరు దేనికోసమైతే ఆశించి ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం తప్పకుండా, అంటే ఇది కేవలం శుక్రుడు ఉచ్చులో ఉండగా మాత్రమే చేయవలసి ఉంటుంది. అది కంప్లీట్గా మీకు ఆ ఫలితం అనేది రావడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ మీరు ఆ శుక్రవారం దేవాలయానికి వెళ్ళినప్పుడు వీలైతే సాంప్రదాయ దుస్తులు, పట్టు వస్త్రాలు లాంటివి ధరించాలి. అప్పటికప్పుడు, అంటే పొద్దున్నంతా ధరించినవి కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా ధరించి, ఎంత మంచి వస్త్రాలు ధరించి వెళ్తారో అంత మంచి ఫలితం మీకు రావడం జరుగుతుంది. స్వస్తి.